శ్రీమద్ రామాయణం రచించిన మహర్షి ఎవరు? వాల్మీకి. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? నారదుడు. రామ కథను విన్న తర్వాత వాల్మీకి మహర్షి మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్ళాడు? తమసా నది. శ్రీమద్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000 శ్లోకాలు. శ్రీమద్ రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసింది ఎవరు? లవలు. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? సరయూ నది ఒడ్డున ఉంది. అయోధ్య ఏ దేశానికి రాజధాని? కోసల రాజ్యం. దశరథ మహారాజుకు అంతరంగికుడైన మంత్రి ఎవరు? సుమంత్రుడు. దశరథుని భార్యల పేర్లు ఏమిటి? కౌసల్య, సుమిత్ర, కైకేయి. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు? పుత్రకామేష్టి యాగం.